నమస్తే అందరికీ వర్సటైల్ స్పేస్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం కాకతీయ సామ్రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాం. మనకు తెలుగు వారికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. కాకతీయులు తెలుగు గర్వించదగిన రాజవంశం. వీరు తమ పరాక్రమంతో దక్షిణ భారతదేశాన్ని ఏకీకృతం చేశారు. వీరి పాలనలో తెలుగు భాష, సంస్కృతి, జలవనరుల నిర్వహణ, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. వీరు నిర్మించిన కోటలు, ఆలయాలు ఇప్పటికీ మనకు వీరి గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి. కానీ వీరు ఎక్కడి నుండి వచ్చారు? వీరి సామ్రాజ్యం ఎలా అభివృద్ధి చెందింది? వీరు ఎలా ఓటమి పాలయ్యారు? ఈరోజు మనం కాకతీయుల గాథను పూర్తిగా తెలుసుకుందాం. కాకతీయ రాజవంశం 10వ శతాబ్దం నాటికి ప్రారంభమైంది. ప్రథమ కాకతీయ రాజుగా గుండా ఒకటిగా భావిస్తారు. వీరు మొదట రాష్ట్రకూటాస్ మరియు పశ్చిమ చాళుక్యుల ఆస్థానంలో ప్రధాన సామంతుడిగా ఉన్నాడు. వీరి కుటుంబ దేవత కాకతీదేవి అని చెబుతారు. అందుకే వీరి రాజవంశానికి కాకతీయ అనే పేరు వచ్చింది. వీరి పేరు కాకతీదేవి గద్దపల్లి వరంగల్ దేవాలయం నుండి వచ్చింది అనే ఒక కథనము ఉంది. మొదట వీరు హన్మకొండను రాజధానిగా చేసుకొని పాలన సాగించారు. ఆ తర్వాత వరంగల్ను వారి యొక్క రాజధానిగా మార్చుకున్నారు. అప్పట్లో వరంగల్ని ఓరుగల్లు అని అనేవారు. ప్రోలా రాజు ఒకటి కాకతీయ సామ్రాజ్యానికి బలమైన పునాది వేశాడు. ప్రోలా రాజు కాకతీయ వంశాన్ని పరిపాలించిన మొదటి ముఖ్యమైన రాజు. ఈయన చోళుల ఆధిపత్యాన్ని ఒప్పుకొని చోళుల పరిపాలన కింద ఉండేవాడు. కాకతీయ రాజ్యాన్ని ప్రాంతీయ శక్తిగా ఎదిగేలా చేశాడు. కాకతీయుల పాలన చోళుల పరిపాలన కింద ప్రారంభమై తర్వాత స్వతంత్ర రాజ్యంగా మారటానికి వీలు కల్పించింది. ప్రోలా రాజు 2 ఆ తర్వాత తరం రాజు అయిన ప్రోలా 2 రాజు తమ రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. ప్రోలా 2 రాజు కాకతీయ వంశంలో ఒక శక్తివంతమైన రాజు. కాకతీయ రాజ్యం చోళుల ఆధిపత్యం నుంచి బయట పడడానికి ప్రయత్నించిన మొదటి రాజు. ఈయన తండ్రి పాలనను బలపరిచాడు మరియు కాకతీయ రాజ్యాన్ని స్వతంత్రంగా మారుస్తూ విజయనగర రాజుల వంటి శక్తుల ఎదుగుదలకు మార్గం వేశాడు. రెండవ ప్రోలా రాజు పాలనలో విశాలమైన భూభాగం పెరిగింది. వ్యవసాయ అభివృద్ధి, నీటి మడుగుల నిర్మాణం, శిల్పకళకు ప్రాధాన్యం కల్పించాడు. ఇతనికి గణపతి దేవుడు వారసుడు. ఈయన మరణం తర్వాత గణపతి దేవుడు కాకతీయ రాజ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చాడు. కానీ కాకతీయుల అసలైన స్వతంత్ర పాలన రుద్రదేవుడు నుంచి ప్రారంభమైంది. రుద్రదేవుడు స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ప్రకటించాడు. అయినా కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ నూతన రాజధానిగా ఏర్పాటు చేశాడు. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయము, 1000 స్తంభాల గుడి అంటాము దాన్ని ఆయనే నిర్మించాడు. ఆయన పాలనలో పశ్చిమ చాళుక్యులు, యాదవులు, కలాచూరీలు వంటి శత్రువులను ఓడించాడు. ప్రోలారాజు కుమారుడైన గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ఆయన ఆంధ్ర కోస్తా అంటే గుంటూరు, విశాఖపట్నము, ఒడిషా అంతటి వరకు తన పాలనను విస్తరించాడు. సముద్రపు వాణిజ్యం అభివృద్ధి చేశాడు. అంటే కాకతీయులు ఆర్థికంగా బలపడడానికి ఇదొక ప్రధాన కారణం. ఆయన తన కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలిగా ప్రకటించాడు. రుద్రమదేవి కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతంగా పరిపాలించిన స్త్రీ. ఆమె రాజ్యంలో గుల్లవీటి రాజులు, యాదవులు, హోయసలులు దాడులు చేశారు. కానీ ఆమె ధైర్యంతో వారిని ఎదుర్కొని కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడింది. ఆమె కాకతీయుల గొప్ప రక్షణ ప్రణాళికలో ఒకటైన పరుగి కోటను నిర్మించింది.
ప్రభుత్వ పరిపాలనలో మహిళలకు అవకాశం ఇచ్చిన తొలి రాణి. కాకతీయుల చివరి చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు కాకతీయుల గొప్ప పాలకుడు. కానీ ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్ తన సైన్యంతో 1310 సంవత్సరంలో దాడి చేశాడు. మొదట ప్రతాపరుద్రుడు విజయం సాధించాడు. కానీ 1323 సంవత్సరంలో తుగ్లక్ మరొకసారి దాడి చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కూలదోయాడు. ప్రతాపరుద్రుడు తన రాజధానిని కోల్పోయి తుగ్లక్ సైనికుల చెరలో పడిపోయాడు. చివరికి తాను చెరలో ఉన్న వేళ నదిలో దూకి మరణించాడు. ఇది కాకతీయ సామ్రాజ్యానికి ముగింపైంది. కాకతీయ వారసత్వం తెలుగు సంస్కృతిపై ఎంతో మంచి ప్రభావం చూపింది. కాకతీయుల పాలనలో రామపల ఆలయం వంటి గొప్ప కట్టడాలు వెలిశాయి. అలాగే 1000 స్తంభాల గుడి, అంతేగాక వరంగల్ కోట, కాకతీయ శిలాశాసనాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తెలుగు భాషకు వీరు గొప్ప సహకారం అందించారు. ఆ తర్వాత కాకతీయుల వారసత్వాన్ని విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు కొనసాగించారు. కాకతీయులు తెలుగు జాతికి గర్వించదగిన రాజులు. వారి పరిపాలనా విధానం, రక్షణ మార్గాలు, న్యాయ వ్యవస్థ, వ్యవసాయ అభివృద్ధి, ఆలయ నిర్మాణాలు ఇవన్నీ మనకు ఇంకా ప్రేరణగా నిలుస్తాయి. మన చరిత్రను మరవకుండా మన సంస్కృతిని కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. అంతేగాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో అప్లోడ్ చేసినా మొదటి అప్డేట్ మీకే వస్తుంది.